అప్పుడు ఏదో ఒక కారణాల వల్ల వాళ్ళ వాళ్ళ పేరు లేదు అనుకుందాం. అంటే దీని యొక్క ప్రాతిపదికను చెప్తున్నాను. నేను యొక్క మూలాలకు వెళ్ళి మాట్లాడుతున్నాను. తాత్వికమైన సారి వెనుక ఉన్న ఒక తాత్విక ఆలోచన నేను చెప్తున్నాను. సరే, మొదలు పెట్టిండ్రు. సుప్రీంకోర్టు కూడా సరే చెయ్యండి అన్నారు. సరే చేస్తున్నారు. చేయడం ఎట్లా చేస్తున్నారండి? ఇప్పుడు మీరు చెప్పిన దాని రెండో పాయింట్కి వస్తున్నాను. మొదటి పాయింట్ ఏమో గణాంకాలు చెప్పిండ్రు. ఎవరు ఓటు వేయాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఎంతమంది ఓటు వేయాలో కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎంతమంది ఉండాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అది రాజ్యాంగం వ్యతిరేకం, రాజ్యాంగబద్ధం కాదు. సరే, రెండో విషయానికి వద్దాం. ఏం చేస్తాను? ఎట్లా చేస్తాను? బిఎల్ఓలకు అసలు ట్రైనింగే లేదు. ట్రైనింగ్ ఒక్కరోజు ట్రైనింగ్ అట అమ్మా. ఒక్కరోజు ట్రైనింగ్ సరి గురించి మ్యాపింగ్ చేస్తామన్నారు. మ్యాపింగ్ మళ్ళీ దీనికి సంబంధం లేదన్నారు. మ్యాపింగ్ దీనికి సంబంధం ఏంటి? మ్యాపింగ్ 2002లో ఉన్న ఓట్లు ఈ ఓట్లు ఉన్నాయా లేదా అనేది మ్యాపింగ్. మేము మ్యాపింగ్ ఇంత చేసినాం అంత చేసినాం. జిల్లా కలెక్టర్లు ఎక్కడ తిరిగినా కానవాళ్ళు రానవాళ్ళు కనబడరు. నేను అందుకోసం మేము అందరం కలిసి ఒక ప్రతిపాదన పెట్టాం. రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, అయ్యా మీకు ప్రతిపాదన వాళ్ళు కూడా అంతే ఉన్నారు. వాళ్ళ విషయం ఎందుకు కూడా చెప్తాం. ఇప్పుడు అందరి విషయం చెప్తాం. రాజకీయ పార్టీల మొత్తం విషయాలు చెప్తాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉందమ్మా. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మొత్తం రాష్ట్ర పరిధిలో పనిచేస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన పరిధిలో పనిచేస్తుంది. రాష్ట్ర ఓటర్లను నిర్ధారించే హక్కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది. చలో ఎన్ని ఓట్లు పోయినాయో చూద్దాం అనుకున్నప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మీరు ఎందుకు జోక్యం తీపించుకున్నది? ఇదే సార్లు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మీరు ఎందుకు రంగంలోకి దించలేదు? మీకు కూడా ఉంది కదా. సరే, అంతకు ముందే దించాలి కదా. సరే, ఇప్పుడైనా దించుతారా? రేపు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా దించాలి. దీన్ని మ్యాపింగ్ చేయాలి. మీరు ఆలోచన చేస్తుందా? చేస్తలేదు. సరే, ఇక మూడో విషయం, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయో చెప్తారు. ఇవన్నీ ఓటు విషయంకి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకు ఇవి ఓట్లు అవసరం. ఒక విధంగా నేను ఒక మాట అంటే రాజకీయ పార్టీలు చాలా విభిన్నంగా నన్ను తప్పుపడతాయి. ఓట్లు ఎవరు అడుగుతారు? వేరే విధంగా చెప్పొచ్చు, కానీ నేను కొద్దిగా పాస్ గా చెప్తున్నాను. ఓట్లు ఎవరు అడుగుతారు? ఓట్లు ప్రజల వద్దకు వెళ్ళి ఎవరు అడుగుతారు? ఓటేయండి అని ఎవరు అడుగుతారు? నాయకులు. ఇంకా నేను ఇట్లా చేతులు ముందు పెట్టి చెప్తున్నా, ఓటేయండి అని ఎవరు అడుగుతారు? రాజకీయ పార్టీల వాళ్ళు అడుగుతారు. ఈ సోయి ఎవరికి ఉండాలి? రాజకీయ పార్టీలకు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ముందుగా నాకు ఓటు ఉండాలా లేదా తర్వాత విషయం. తర్వాత సరే, ఈ రాజకీయ పార్టీలు ఏం చేసినాయి? బిఎల్ఏ లెవెల్ స్థాయిలో ఏజెంట్ అని పెట్టింది. మేము ఆ రాజకీయ పార్టీని చూసినాం, ఈ రాజకీయ పార్టీని చూసినాం. ఈ రాజకీయ పెద్ద మీటింగ్లు పెట్టి బిఎల్ఏ లెవెల్ మీటింగ్స్ పెట్టి ఏ ఫీడ్బ్యాక్ లేదమ్మా. వాళ్ళ ఫీడ్బ్యాక్ అడిగితే ఘోరంగా ఉంది వాళ్ళని. బిఎల్ఏ అన్నారు, బూత్ లెవెల్ ఏజెంట్. బిఎల్ఓ వేరు, బిఎల్ఓనేమో స్థానికమైన ఆఫీసర్. ఏది ఎలక్షన్ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన బిఎల్ఏ. బిఎల్ఏలు ఏం చేస్తే ఇక్కడ రిపోర్ట్ ఉన్నాయమ్మా, బిఎల్ఏల రిపోర్ట్స్. ఈ బిఎల్ఏలకు ఏం చేస్తారో అని చెప్తా. ఇంకొక మాట ఇప్పుడు చెప్పాల్సిందే, ఖచ్చితంగా కుండ బద్దలు కొడతాం. బిఎల్ఏలకు పైసలు ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఓట్లు ఉన్నప్పుడు బిఎల్ఏలో మీ పోలింగ్ బూత్ లో 700 ఓట్లు ఉన్నాయి, 700 ఓట్లకు వీళ్ళు పైసలు పంపుతారమ్మా. అన్ని రాజకీయ పార్టీలు. ఏ రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంకా ఘోరంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పంచుతున్నాయి. దానికి సందేహమే లేదు. నేను ఎవరిని వదిలిపెట్టే విషయమే లేదు. ఈ విషయంలో ఖచ్చితంగా ఇస్తాయి. 700 ఓట్లు ఉంటే బిఎల్ఏలకు ఓట్లు పంచుతారు. ఇంకా కొన్ని పార్టీలు మేము చాలా పెద్ద క్రమశిక్షణ పార్టీ అని చెప్తారు, కానీ వాళ్ళవి కూడా అందేతాను. వాళ్ళు ఏం చెప్తారు? నేను చూపిస్తాను అవసరమైతే. ఇది చూస్తే ఏం చేస్తారు? 700 ఓట్లు ఉన్నాయి కాబట్టి 700 ఇంటూ ఇంత ఆ బిఎల్ఏకి ఇస్తారు డబ్బులు. ఆ డబ్బులను తీసుకొని ఆ డబ్బులు పంచుతాడు ఆయన. ఈ డబ్బులు పంపే కార్యక్రమాలు మాత్రం పర్ఫెక్ట్ అమ్మా. పర్ఫెక్ట్. ఎవరు ఎక్కువ పంపుతాం. మరి అదే ఓట్లు పోయే విషయంలో, ఓట్లు వచ్చే విషయంలో చూసుకోవాలి. ఓట్లో ఉండాలనే విషయంలో ఇష్యూ లేదా? ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఒక బిఎల్ఏకి ఒక 10 పైసలు కూడా ఇవ్వలేదమ్మా. అంటే ఓట్లు పంచడానికి, అంటే వాళ్ళు చేయడానికి, వాళ్ళు పని చేయడానికి. బిఎల్ఏలకు పైసలు ఇవ్వమనేది ఎందుకంటే కనీసం వాళ్ళ కాగితాలు కొనుక్కోవడానికి, వాళ్ళు రాసుకోవడానికి, నిర్ధారణ చేయడానికి, వాళ్ళు చెప్పుకోవడానికి, వాళ్ళకు ఏ రాజకీయ పార్టీ కూడా చాలా బిఎల్ఏ అన్నారు అంతే. వాళ్ళు రేపు మాత్రం ఎలక్షన్లు ఏం చేస్తారు? ఆ బిఎల్ఏకు పైసలు ఇస్తారు, పంచమని ఇస్తారు. ఇది నిజం కాకపోతే నిజం, ఇది నిజం. ఇక దాచేస్తే దాగని సత్యం.
దీన్ని ఈ ప్యానెల్ లో కూర్చున్న వాళ్ళు ఏం మాట్లాడరు, ఎందుకంటే అది అది అంతే, అది అది అంతే, అది జగమెరిగిన సత్యం. అది ఆమోదించబడింది. సరే ఇప్పుడు ఏమన్నా వీళ్ళని ఏమన్నా కరెక్షన్ కు ఏమన్నా ఎన్ని అవుతున్నాయో చూసుకొని రాబాయి అంటే చూసుకోవడానికి వాళ్ళకి ఒక పెన్ను పేపర్ కూడా ఇస్తలేదు. వాళ్ళకు ఒక పెన్ను పేపర్ కూడా బిఎల్ఏలకు ఒక పెన్ను పేపర్ ఏమైనా ఇచ్చానంటే పెన్ను లేదు, పేపర్ లేదు, మాకు అవి ఏజెన్సీలు ఇస్తుంది, మేము ఏదో అట్లా నామకే వస్తే చేస్తాం. అప్పుడే చాలా బాగా చేస్తారు, పైసలు వస్తాయి. అయితే ఈ విధంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో బిఎల్ఓలు కూడా చాలా కామ్ ఉన్నారు. బిఎల్ఓల మీద బిఎల్ఏల ప్రెషర్ లేదు. నేను ఇక్కడ చాలా ముఖ్యంగా మాట్లాడుతున్నా. బిఎల్ఓల మీద బీజేపీ బిఎల్ఏ, లేకపోతే కాంగ్రెస్ బిఎల్ఏ, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ బిఎల్ఏ, లేకపోతే టిఆర్ఎస్ బిఎల్ఏ, లేకపోతే బిఆర్ఎస్ బిఎల్ఏ, ఎవరు లేదు, ఎవరు మాట్లాడతలేరు ఈ విషయంలో. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను, ఈ పూర్తి వ్యవస్థ అంతా విధ్వంసం అవుతున్నది అనేది చెప్పదలుచు. ఇక సార్ అడుగుతున్నారు, ఒకసారి ఏమడుగుతున్నారు, మొత్తం అయిపోయినాక చూద్దాం ఎంతమందికి, ఇంకా అయిపోదు. అయిపోకుండా ఏం చేస్తున్నారంటే అమ్మ నేను కాగితాలు పట్టుకొని పోవాలి, ఇక నా ఓటు తీసేస్తారు, నాది ఉండదు లిస్ట్ లో, ఒక లిస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ బిఎల్ఓలు 3 సార్లు ఇంటికి వచ్చినాక ఒక లిస్ట్ వస్తుంది, ఆ లిస్ట్ లో ఇక పేర్లు ఉంటాయి. ఇక చూడండి యూరియా లాగైతే యూరియా గురించి ఎట్లా పోయిందో, ఇక ఓట్ల గురించి అవుతుంది. మీకు వచ్చిందా సాదిక్ అలీ గారు, మీకు అందిందా ఎన్యూమరేషన్ ఫామ్? అమ్మా ఎన్యూమరేషన్ ఫామ్ మీ ఇంటికి వచ్చిందా? వచ్చిందమ్మా. ఈ మధ్య నేను తలకొద్ది కలెక్టర్ తో గొడవపడ్డాను కాబట్టి అది నాకే ముందు ఫైనల్లీ కంగ్రాచులేషన్స్. యా ఓకే. అయితే విషయము చాలా స్పష్టంగా ఉందమ్మా. అయితే విషయం చాలా స్పష్టంగా, మేము ఇక్కడ కష్టపడుతున్నాం అమ్మా, మేము ఇక్కడ అందరి ప్రజల దగ్గర పోతున్నాం, ప్రశ్నిస్తున్నాం, అంటే అక్కడ క్వశ్చనింగ్ చేస్తున్నాం, ఇక్కడ క్వశ్చనింగ్ జరుగుతుంది, ఇక్కడ ఒత్తిడి జరుగుతుంది, ఇక్కడ రాజకీయ పార్టీలను పక్కకు పెట్టి సామాజిక సంస్థలుగా పనిచేస్తున్నాం కాబట్టి అందుని అక్కడ సామాజిక సంస్థలు కూడా ఎక్కడ ఎవరు పనిచేసినట్టు కనిపించలేదు. మీరు చూడండి, ఏ సామాజిక సంస్థ కూడా ఇప్పుడు ఈ దీంట్లో సర్లో మేము భాగస్వామ్యం తీసుకుంటామని ఎవరు తమంతట తాముగా సంస్థలు బయటికి రావడం లేదు. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. అయితే నేను ఇప్పుడు రాజకీయ పార్టీలు విఫలమైపోయినాయి. ముందుగా ఫస్ట్ బిఎల్ఏలను పెట్టిండ్రు, మీటింగ్లు పెట్టిండ్రు, తందాన చేసిండ్రు, అది అయిపోయింది. అందరిని తప్పుపట్టాం, దీన్ని అందరిని తప్పుపట్టాలి. అయితే ఈ వీళ్ళేం చేసి బిఎల్ఏలు చేసిండ్రు. ఇప్పుడు ఏమైతుంది, లిస్ట్ వచ్చినాక ఇక తందాన అవుతుందమ్మా. మళ్ళీ మీరు చర్చ పెట్టండి అమ్మా, లిస్ట్ వచ్చినప్పుడు. మా సార్ చెప్పింది కదా వెంకటరెడ్డి సార్, మళ్ళీ లిస్ట్ రాగానే పెట్టండి అని మళ్ళా ఒక చర్చ పెట్టండి అమ్మా. అప్పుడు నేను మళ్ళీ మీరు గణాంకాలు చెప్తారు, ఇక్కడ గిన్ని, ఇక్కడ గిన్ని, ఇక్కడ రోజులొల్లి, ఇక్కడ రోజులొల్లి, పత్రాలు తీసుకొని పోవాలి. అప్పుడు నెక్స్ట్ టైం ఏందమ్మా, ఇప్పుడేమో ఇంటికి వచ్చినప్పుడు పత్రాలు ఇస్తామమ్మా, ఇంటికి వచ్చినప్పుడు దాన్ని చెక్ చేసుకుంటారు. అప్పుడు నేను పత్రాలు తీసుకొని పోవాలి. అంటే నాకు పని, వేరే పని లేదు ఇక నాకు. ఓటు గురించి ఒక పనిని క్రియేట్ చేసి, ఓటును పొందడం కొరకు ఒక పని క్రియేట్ చేసి, సార్ ద్వారా ఒక పని క్రియేట్ చేసి, అంటే నాకు పాస్బుక్ రావాలన్నా, నాకు రైతు భరోసా రావాలన్నా, రావాలన్నా, అంటే ఏంటిది, ఇది ప్రజల మీద ఒత్తిడి పెంచుతున్నారు, ప్రజల మీద ఒత్తిడి అమ్మా ఇది. ఇప్పుడు రెక్కాడితే డొక్కాడని ప్రజలు ఉంటారు, పొద్దున్న లేస్తే చేసుకునే పులినాలే వాళ్ళు ఉంటారు. వీళ్ళకు ఈ ఓట్లను అడిగే రాజకీయ పార్టీలు పట్టించుకోవు, ఈ ఎలక్షన్ కమిషన్ సరిగా పనిచేయదు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ రంగంలోకి దిగదు. ఇట్లా ఇవన్నీ చూసినప్పుడు రంగంలోకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ దిగాల్సిందే, వాళ్ళు చూసుకోవాల్సిందే. ఇవన్నీ పెట్టుకొని అందరం ఏమంటారు, నీ తప్పు నీ తప్పు నీ తప్పు. ఇప్పుడు